రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. రాయచోటి జిల్లా కేంద్రంగా యథాతథంగా కొనసాగించాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించాలి అంటూ కూడా హైకోర్టును కోరారు. ఏకపక్షంగా జిల్లా కేంద్రం మార్చారు అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేశారు అంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజల ఆందోళన పైన హైకోర్టు తలుపు తట్టింది వైసీపీ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చెప్పండి కిరణ్, రాయచోటి జిల్లా కేంద్రం మార్పు పైన నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై మీ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాయచోటి జిల్లా కేంద్రం మార్పు పైన నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రాయచోటి నుంచి అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా ఉన్న రాయచోటిని ఇటు మదనపల్లె జిల్లాకు తరలించారు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఉంటుంది. గతంలో ఏదైతే అన్నమయ్య జిల్లాకు రాయచోటి జిల్లా కేంద్రంగా ఉండేది, అది జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం అన్నమయ్య ఏదైతే మదనపల్లెకు మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఈ అంశం పైన హైకోర్టులో రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన నేడు హైకోర్టులో వాదనలు జరగనున్నాయి. ఏదైతే నియోజకవర్గాలను ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్న 3 నియోజకవర్గాలను ఇటు రైల్వే కోర్టును తిరుపతి బాలాజీ జిల్లాలోను, రాజంపేటను కడప జిల్లాలోను, రాయచోటిని మదనపల్లి జిల్లాలోను కలపడం జరిగింది. అన్నమయ్య జిల్లాను రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న 3 నియోజకవర్గాలను 3 జిల్లాలకు తరలించారు. దీనిపైన ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అటు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్ లో ఉన్న రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేయాలంటూ మరోపక్క ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ జిల్లా కేంద్రాన్ని ఇప్పుడు తరలించడం రాజకీయ కారణాలున్నాయి. అటు చిత్తూరు జిల్లా, ఇటు కడప జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా తగ్గించడానికి ఏదైతే రాజంపేట పార్లమెంట్ పరిధిని 4 జిల్లాలకు విస్తరించారు. ఇది కరెక్ట్ కాదు అంటూ వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఈ ముందస్తు చర్యలు తీసుకోకుండా, ఎలాంటి ప్రజాభిప్రాయ సేకరణ లేకోకుండా, ప్రజలను సంప్రదించకుండా ఒక ప్రాంతంలోనే ప్రజాభిప్రాయం సేకరణ చేసి మరో ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా అంటే కిరణ్, ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అన్నమయ్య జిల్లాని ఇలా 3 ముక్కలు చేయడం వల్ల ఇటు ప్రజలపైన కూడా పరిపాలన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ కూడా వినిపిస్తుంది. దీని గురించి ఏమంటారు? అమూల్య, ఇక్కడ ప్రధానంగా రాయచోటి కేంద్రంగా ఉన్న జిల్లా కేంద్రాన్ని అటు మదనపల్లెకు తరలించడం, ఇటు ఏదైతే రాజంపేటను తాళ్లపాక అన్నమాచార్య జన్మించిన తాళ్లపాక గ్రామం కూడా కడప జిల్లాలో విలీనం. ఇటు అన్నమయ్య జిల్లా అనే పేరు కూడా సార్థకం లేకుండా పోయిందంటూ ఇటు రాజంపేటను, అటు రైల్వే కోడూరు, ఇటు రాయచోటి 3 నియోజకవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వము ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నది. ఇది ప్రజల పరిపాలనా సౌలభ్యంలో కూడా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయి. ఏదైతే ఇక్కడ నుంచి రాయచోటిలో ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు ఏదైతే జిల్లా కలెక్టరేట్ నుంచి మొదలు పెడితే మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా రాయచోటి జిల్లా కేంద్రంగా ఉంది. ఈ కేంద్రం ప్రస్తుతం మదనపల్లెకు తరలి వెళ్ళడం వల్ల ప్రజలు సాంకేతికంగా కానీ వెళ్ళి రావడానికి కానీ వ్యయ ప్రయాసాలు అవుతాయి. ఇది కరెక్ట్ కాదంటూ మరోపక్క నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే జిల్లాల పునర్విభజన, మండలాల పునర్విభజన అంశము టీడీపీ కూటమికి తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక పార్లమెంట్ లో ఉన్న 3 నియోజకవర్గాలను ఇటు 3 జిల్లాలకు తరలించడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రజల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ముఖ్యంగా రాయచోటి ఏదైతే జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రాయచోటి అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గతంలో ఏదైతే మంత్రి పదవిని కాదనుకొని తనకు జిల్లా కావాలా, తన ప్రాంతాన్ని జిల్లా కేంద్రం చేయాలంటూ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పోరాటం చేశారు. ఏదైతే జగన్ ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి అవసరం లేదు, తనకు జిల్లా కేంద్రం ఏర్పాటు చేయమని ఆయన పదే విన్నవించడం జరిగింది. నేడు ఏదైతే అదే నియోజకవర్గం నుంచి క్యాబినెట్ లో ఉన్న రాంప్రసాద్ రెడ్డి కేవలం కండీళ్లు పెట్టుకొని
ప్రజలను క్షమించమని కోరడం ఎంతవరకు సమంజసం? మొదట ఏదైతే ఇటు ప్రజల నుంచి, అటు ప్రజా సంఘాల నుంచి, ఇటు ప్రతిపక్షాల నుంచి రాంప్రసాద్ రెడ్డి రాజీనామా చేయాలి. రాంప్రసాద్ రెడ్డి ప్రధాన కారణం కేబినెట్ లో ఉండి కూడా జిల్లాను నిలుపుకోలేకపోయారంటూ ప్రజల నుంచి అసహనం వ్యక్తం అవుతుంది. ఇటు గత ప్రభుత్వంలో కేబినెట్ లో లేకపోయినా జిల్లా కేంద్రం తెచ్చుకున్న శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు ఆయన హైకోర్టులో కూడా జిల్లా కేంద్రం కోసం పోరాటం చేస్తున్నాడు. ప్రభుత్వంలో ఉండి మంత్రిగా ఉండి రాంప్రసాద్ రెడ్డి ఏం చేయలేదంటూ ప్రజల నుంచి ఆగ్రహవేశాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తం ఈ 3 నియోజకవర్గాలు వరుసగా ఉంటాయి, ఒకే పార్లమెంట్ పరిధిలో ఉంటాయి. రాయచోటి, రైల్వే కోడూరు, అన్నమయ్య ఈ 3 నియోజకవర్గాలు కూడా రాజంపేట పార్లమెంట్ పరిధిలో అంటే రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. ఆ ప్రాంతంలో ఇటు కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాగా ఉన్నప్పుడు 3 నియోజకవర్గాలు, అటు చిత్తూరు జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలు, మొత్తం 7 నియోజకవర్గాలకి ఆ పార్లమెంట్ లో భాగంగా ఉంటాయి. ఈ మూడు ప్రాంతాలను ఏదైతే 3 నియోజకవర్గాలను 3 జిల్లాలకు కలపడం వల్ల ఇప్పుడు రాయచోటి ఏదైతే రాజంపేట పార్లమెంటు 4 జిల్లాలకు విస్తరించి ఇది రాజకీయంగా, సాంకేతికంగా, టెక్నికల్ గా ప్రజలు బాగా ఇబ్బంది పడే పరిస్థితి ఉందంటూ నేడు శ్రీకాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో నంబరింగ్ 7 వచ్చింది ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు అందుతాయా లేదా ఫర్దర్ గా ఏదైతే ఎస్ఎల్పి కాబట్టి అంటే ఇప్పుడు ఎలాగో నేడు హైకోర్టులో కిరణ్ హైకోర్టులో విచారణ జరుగుతుందని తెలుపుతున్నారు. మరి ఇప్పుడు ఈ విచారణ పూర్తయ్యే వరకు కూడా జిల్లా కేంద్రం మార్పు ఏదైతే ఉందో దాన్ని నిలిపివేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? అమూల్య, ప్రభుత్వము ఒక టెక్నికల్ గా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఇటు ప్రతివాదికి అటు ప్రభుత్వానికి ఫస్ట్ నోటీసులు జారీ అవుతాయి. ఆ నోటీసుల పైన ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన అడ్వకేట్ జనరల్ వివరణ ఇస్తారు. ఈ వివరణ సంతృప్తి చెందనప్పుడు ఫర్దర్ గా ఏదైతే తాత్కాలికంగా స్టే వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం అవునా కాదా అనే దాని మీద కూడా తీవ్ర వాదనలు జరుగుతాయి. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ గ్రేటర్ విభజన అంశం పైన చాలా మంది కోర్టుకు వెళ్లారు. ఆ కోర్టుకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం చేసిన కరెక్ట్ అంటూ హైకోర్టు సమర్థించిన నేపథ్యం కూడా ఉంది తెలంగాణ హైకోర్టు. కాబట్టి ఇక్కడ టెక్నికల్ పరమైన అంశాలు ఏమైనా సాంకేతికంగా ఇబ్బందులు ఉంటే హైకోర్టు ఖచ్చితంగా దీనిపైన ఒక స్టే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ నేడు జరిగే వాదనలో నంబరింగ్ 7 వచ్చింది కాబట్టి వాదనలు జరుగుతాయా లేదా ప్రతివాదులకు ఏదైతే అటు ప్రభుత్వానికి, ఇటు రెవెన్యూ శాఖకు, ఇటు హోంశాఖకు నోటీసులు ఇచ్చిన తర్వాత మరొక తేదీ వచ్చే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే నేడే విచారణ స్వీకరించింది కాబట్టి ఈ రోజు తీర్పు వచ్చే అవకాశాల్లో ఏదైనా సాంకేతికంగా కొంత వాదనలు జరిగినా కూడా దానికి మరికొంత సమయం 2 నుంచి 4 వారాల సమయం పట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతం అయితే నేడు వాదనలు జరిగే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఫర్దర్ గా కొంతకాలం ఏదైతే హైకోర్టు కూడా వాయిదా వేసే అవకాశం ఉన్నాయి. ఎందుకంటే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం తెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటు వాది అటు ప్రతివాది, అటు ప్రభుత్వం నుంచి వివరణ వినాల్సిన పరిస్థితి ఉంది. ఇటు ఏదైతే వాదన హైకోర్టు నుంచి ఏదైతే శ్రీకాంత్ రెడ్డి తరపున లాయర్లు వినిపించే వాదన వినాల్సి ఉంటుంది. కాబట్టి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నాయి. ప్రస్తుతానికి ఏదైతే నేడు హైకోర్టులో విచారణ జరగనుంది, ఈ హైకోర్టులో ఏం విచారణ జరుగుతుందంటూ రాయచోట్లో ప్రజలు ఆతృతగా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అమూల్య, రైట్. ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతాం కిరణ్. ఇక చూసుకుంటే రాయచోటి జిల్లా కేంద్రం మార్పుపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి. ఇక రాయచోటిని జిల్లా కేంద్రంగా యథాతథంగా కొనసాగించాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఏకపక్షంగా జిల్లా కేంద్రాన్ని మార్చారు అంటూ కూడా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాను 3 ముక్కలు చేశారు అంటూ ప్రజలు వాపోతున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆందోళన వింటూ కూడా హైకోర్టు తలుపు తట్టింది వైసీపీ. ఇక చూసుకుంటే ఇటు అంటే ప్రజాభిప్రాయం లేకుండానే ఏకపక్షంగా కూడా ఇటు రాయచోటి జిల్లాను సపరేట్ చేయాలని చూస్తున్నారు అంటూ కూడా ప్రజలు వాపోతూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించి రాయచోటి జిల్లా కేంద్రంగా యథాతథంగా కూడా కొనసాగించాలి అంటూ పిటిషన్ వేయడం అయితే జరిగింది. ఇక ప్రస్తుతం దీనిపైన చూసుకుంటే ఒకసారి రాయచోటిని మదనపల్లి కింద, ఇక రాజంపేట, ఇటు రైల్వే కోడూరు కూడా డివైడ్ అయినట్టు తెలుస్తా ఉంది. ఇక అన్నమయ్య జిల్లా పేరు లేకుండా చేస్తున్నారు అనే దీన్ని కూడా ఇప్పుడు వీళ్ళు వాపోతున్నారు ప్రజలు. ఇక ప్రస్తుతం దీనిపైన అయితే ఈరోజు కోర్టులో విచారణ జరగనుంది. ఇక ప్రస్తుతం దీనికి 2 నుంచి 3 వారాలు టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈ రోజే ఎలాగో విచారణ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇటు నుంచి వాదనలు కూడా విని కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అని మాత్రం చూడాల్సి ఉంది.